హలో! ఈ వీడియో అయితే జర్నీ వ్లాగ్ అనమాట. గోవా నుంచి ఆంధ్ర వెళ్తున్నాము. బై బస్ కాదు, బై ట్రైనే వెళ్తున్నాము. ఇదొచ్చేసి పంజిమ్‌లో బస్ తీసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ తోటి మనకి బస్ ఉంటదనమాట. ఇది ఎలక్ట్రికల్ బస్సు. సో, ఇది కరెక్ట్ టైంకి వెళ్తది వాస్కోకి. మళ్ళీ ట్యాక్సీ అంటే అనవసరంగా 1500 పెట్టాలి. సో అందుకని చెప్పేసి మేము పంజిమ్ వచ్చి పంజిమ్ నుంచి ఈ బస్ ఎక్కేస్తామన్నమాట. ఎక్కువ లగేజ్ అయితే అలో చేయరు. సో మినిమం లగేజ్ అయితే పర్ పర్సన్కి ఒక బ్యాగ్ అట్లుంటే అయితే ఓకే అనమాట. ఇక్కడ వర్షాలు ఆగినట్టున్నాయి కానీ పొగమంచు పడుతుంది మళ్ళీ. ట్రైన్ వచ్చేసి 8:50కి, మేము 8:30 కల్లా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు, కడతానే ఉన్నారు. అస్సలు ఆలోచించకుండా ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. మా ఫిబి అయితే పక్కన కూర్చొని అంటుంది, ఎత్తుకొని ఉంటే నాకు చాలా భయం వేస్తుంది ఇది కొండ దిగేటప్పుడు ఎక్కడ దొరలు పడిపోతానో అని. సీట్ బెల్ట్ ఉంది కానీ పెట్టుకోవడానికి కుదరలేదు. చాలా కంగారుగానే ఉండింది నాకైతే దిగేటప్పుడు. అట్లాగా ఎర్లీ మార్నింగ్ ఇట్లా వెళ్తుంటే వ్యూ చాలా బాగుంటుంది. ఇదే అనమాట బస్ అయితే. బస్ దిగి ఇంకా కొంచెం దూరం నడవలసి ఉంటుంది. చాలా దగ్గరే, మరి అంత దూరం ఏం కాదు. సో వెళ్ళే దారిలో అయితే మొత్తం షాప్స్ పెట్టేస్తున్నారు. ఏదో మేళా జరుగుతున్నట్లుంది. ఇక్కడ మేళా అని అంటారు, లైక్ మన దగ్గర ఏదైనా జాతర అట్లా చేస్తారు కదా, సో అట్లాగనమాట. చాలా షాప్స్ అయితే పెట్టున్నారు. వెళ్ళే దారిలోనే ఒక షాప్ దగ్గర ఆగి స్వీట్స్ తీసుకున్నాం అనమాట, ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి. ఒక 4 రకాల స్వీట్స్ తీసుకున్నాం. ట్రైన్ ఎక్కగానే మా పాప అయితే తినడానికి కావాలనింది. సరే అని చెప్పేసి స్నాక్స్ కోసం అని చెప్పి చీజ్ మక్కానా తీసుకొచ్చాము. సో ఆ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేస్తే ఖాళీ చేసేసారు. ఇంకా ప్లేట్లు ఇంకా ఫుడ్ అనమాట. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ. పొద్దున్న లేచి బిర్యానీ చేసుకున్నాను అనమాట. అండ్ వీళ్ళిద్దరు పైకి ఎక్కేశారు, మా వారు అండ్ మా పెద్ద పాప. ఎక్కి ట్రైన్ స్టార్ట్ అయిందో లేదో ఇంకా బిర్యానీ తింటామని చెప్పేసి అడుగుతున్నారు. మా పాప అయితే ఈ బ్యాగ్ నిండా టాయ్స్ తీసుకెళ్ళింది వెళ్ళేటప్పుడు ఆడుకోవడానికి అని చెప్పేసి, శాండ్ టాయ్స్ అనమాట. ఈ వీడియో అప్లోడ్ చేసేపాటికి మేము గోవా రిటర్న్ వచ్చేసాము. తిరిగి వచ్చేటప్పుడు ఆ బ్యాగ్ అయితే ఎంటీగా వచ్చింది. ఆ టాయ్స్ అన్నీ ఎటుపోయాయో కూడా తెలియదు. ఎప్పుడు ట్రైన్ జర్నీ చేసినా సెకండ్ ఏసీ అయితే ఏం పట్టించుకోము. థర్డ్ ఏసీ అయితే కనుక నేనైతే ఇట్లాగా కర్టన్ లాగా కట్టేసుకుంటాను అనమాట, వాళ్ళు ఇచ్చే బెడ్షీట్లో ఒకదాన్ని తీసుకొని. సో దట్ ప్రైవసీగా ఉంటుంది అనమాట. మరి ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు ఇలా కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ. ఏంటి ఈ కలర్లో ఉందనుకోవద్దు, ఇది కిటికీ దగ్గర రెడ్ కలర్ ఏదో సంథింగ్, అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనమాట. సో రెడ్ కలర్ పెయింటింగ్ ఉండడం వల్ల అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఇంకా ఆ కలర్ వల్ల ఇంకా పక్కనైతే పోలీస్ వాళ్ళు చెకింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ధారవాడ పేడ కూడా తీసుకున్నాము, చిన్న ప్యాకెట్ ఒకటి. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళేవన్నమాట. ఉస్మానియా బిస్కెట్లు, ఇంకా అది కలాకండ్ అనమాట, రోజ్ ఫ్లేవర్ కలాకండ్, ఇంకా అట్లాగా కొన్ని రకాల స్వీట్స్, ఇంకా మోతీచూర్ లడ్డు, ఇవన్నీ తీసుకున్నాము ఇంటికి తీసుకెళ్ళడానికి. లంచ్ తినేసిన తర్వాత కొంచెం కలాకండ్ తిందామని చెప్పేసి ఒక పీస్ తీసి ఇచ్చారు. అందరం ఇదే షేర్ చేసుకుందాము అని చెప్పేసి. ఇవి ఉస్మానియా బిస్కెట్లు కాదు, యాక్చువల్గా ఫ్రూట్ బిస్కెట్లు, హైదరాబాద్ స్పెషల్. ఇది వచ్చేసి కేక్, క్యారెట్ వాల్నట్ కేక్ అనమాట. క్యారెట్ వాల్నట్ సినమన్ కేక్. సో ఈ 3 ఫ్లేవర్స్ దాంట్లో ఉంటాయి. ఇంట్లో చేసుకొచ్చాను అనమాట, చాలా బాగుండింది. ఇంకా నైట్ అయిందనమాట. ఇక్కడ పిల్లలందరూ కలిసి ఇంకా ఆడుకోవడానికి చూస్తూ ఉన్నారు. ఈ బుడ్డబ్బాయి కూడా అక్కడి నుంచి రావాలని చూస్తూ ఉన్నాడు అనమాట. ట్రైన్ జర్నీ ఎప్పుడు చేసినా పిల్లలకి తోడు ఎవరో ఒకళ్ళు పిల్లలు దొరుకుతూనే ఉంటారనమాట. నైట్ అయితే ఇట్లాగా ఐస్ క్రీమ్ వచ్చింది. ఐస్ క్రీమ్ మేము తీసుకున్నాము, 2 తీసుకున్నాము. మమ్మల్ని చూసి ఇంకా పక్కన ఉండే వాళ్ళు కూడా, ఆ పిల్లలు ఇంకా ఐస్ క్రీమ్ కావాలని గోల్ చేసేసరికి ఇంకా వాళ్ళు కూడా తీసిచ్చారనమాట. మేము మా పిల్లలకి అంత ఐస్ క్రీమ్ ఇస్తున్నామని అనుకోవద్దు.
మేము కొనుక్కున్నాము. ఇంకా దాంట్లో కొంచెం కొంచెంగా ఆ క్యాప్‌లో పోసి చిన్న మూత ఉంది గదా! ఆ మూతలో కొంతవరకే ఏసిచ్చామంతే. మేము మా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగుంటాము. ఏం ఫుడ్ ఇయ్యాలి, ఏది ఇవ్వకూడదు అని చెప్పేసి. ఇంగా హాఫ్ అన్ అవర్ ముందే ఆహ్, ట్రైన్ అయితే రేణిగుంటకొచ్చేసింది. నార్మల్‌గా మేము తిరుపతెళ్ళాలి. మా అన్న వస్తున్నాడనమాట పిక్ చేసుకోవడానికి. సో, రేణిగుంటలో దిగేసాము. ఎప్పుడైనా సరే కారొస్తుంది అంటే రేణిగుంట వరకే ప్రిఫర్ చేస్తాము. ఎందుకు అనవసరంగా తిరుపతి దాకా వెళ్ళి వెనక్కి రావాలి అని చెప్పేసి. హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాం మేమైతే. ఇంక మా అన్న వచ్చేసిన తర్వాత ఇంక బయలుదేరేసామనమాట. ఈ కారైతే మా నాన్నది కాదు. వేరే అన్నదే తీసుకొచ్చారు. ఆ కారు కొంచెం ట్రబుల్ ఉందని చెప్పేసి. సో, ఇంటికైతే డైరెక్ట్‌గా ఎళ్ళలేదు. ఫస్ట్ మా నాన్న రొయ్యలగుంట దగ్గరుంటే అక్కడికెళ్ళి, అక్కడి నుంచి ఇంటికెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని, ఇంక మార్నింగ్ లేచి మళ్ళీ అల్లూరైతే ఎళ్ళిపోయినాము. సో, ఇదే అన్నమాట మా జర్నీ వ్లాగ్.